అండి. వెజ్ మంచూరియా ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. కట్ చేసే ప్రాసెస్ మాత్రం ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయండి. మీరు కట్ చేయొద్దు. వంట మాత్రం మీరు చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు చాలా చిన్నగా కట్ చేయాలి. అంటే గుండగా కట్ చేయాలి అంతే. క్యారెట్ హాఫే తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా అంతే. కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను. క్యాబేజీ మాత్రం ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా కట్ చేయండి గుండగా. అప్పుడు చాలా బావుండిద్ది. అయితే ఇది మొత్తం తీసేసుకున్నాను. అయితే హాఫ్ తీసుకున్నాను. ఎంతైనా తీసుకోండి. మీ ఇష్టం క్వాంటిటీ మాత్రం. దాంట్లో సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత మీరు అస్సలు పిండొద్దు. వాటర్ అస్సలు తీయొద్దు. అందులోని కార్న్ ఫ్లోర్, మైదా అంటే మనకి వండ వచ్చేంత వరకు ఎంత పిండైనా కలుపుకోండి. అంటే 1 స్పూను కార్న్ ఫ్లోర్ తగ్గించండి అంతే. మైదా పిండి ఒక 5 స్పూన్స్ వేశారంటే 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయాలి. అంతే కలిపేసి ఇలాగా బాల్స్ వచ్చేలాగా మనకి అయితే చాలు. తర్వాత ఆయిల్‌లో వేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి ఆయిలు. మరీ ఎక్కువగా వేడి అవ్వకూడదు. ఎందుకంటే లోపల ఉడకదు. మనం కొంచెం పెద్ద సైజులో చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా మొత్తం ఫ్రై చేసేసి అసలు ఇలా ఫ్రై కూడా తినేయొచ్చు. అంత బావుండుద్ది. ఇలా వేస్తుంటే అలా ఖాళీ చేసేస్తుంది మా పాప. పిల్లలైతే అసలు ఇష్టపడతారు. మామూలుగా ఇష్టపడదు. అంత టేస్టీగా ఉండుద్ది. అయితే దీని తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకోండి. తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. ముక్కలు చిన్నగా కట్ చేసి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, క్యాప్సికమ్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసేయండి. అందులో టమాటో కెచప్, కొంచెం గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, కొంచెం వెనిగర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. అందులోనే కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్ కలిపేసి అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి అంతే. టేస్ట్ మాత్రం సూపర్ ఉండుద్ది. ఇలాగ వెజ్ మంచూరియా మొత్తం వేసేసుకోండి. అన్నీ కాదు కొన్ని వేసుకోండి, కొన్ని ఉంచుకోండి. అలా అంటే నార్మల్‌గా తినటానికి కూడా చాలా బావుండుద్ది. చూసారా ఎంత బాగుందో! నాకైతే చాలా నచ్చేసింది. మయోనీస్ సాస్ తోటి కూడా కొంచెం తినేయొచ్చు. టేస్ట్ సూపర్ ఉంది. ఇలా గార్నిష్‌గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరే అంటారు ఎంత బావుంది అని. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాటర్ మాత్రం పిండి పడేయొద్దు. అలాగే వేసేయండి. చాలా బావుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. బై.